గుజరాత్లోని పోర్బందర్ పోర్టులో ఓ సరకు రవాణా నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జామ్నగర్ కేంద్రంగా పనిచేసే హెచ్ఆర్ఎం అండ్ సన్స్ కు చెందిన హరిదర్శన్ పీడీ 1383 కార్గో షిప్లో మంటలు చెలరేగాయి. పంచదార బియ్యం లోడ్తో కార్గో షిప్ సోమాలియాలోని బొసాసోకు వెళ్లాల్సి ఉంది. అయితే పోర్బందర్ పోర్టు నుంచి బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గాలులు బలంగా వీయడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. కిలోమీటర్ దూరం నుంచి కూడా మంటలు కనిపిస్తున్నాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తీరంలో మంటలు ఎగిసిపడుతుండటంతో ముందు జాగ్రత్తగా నౌకను సముద్రంలో కొంత దూరంలో నిలిపారు. నౌకలో 950 టన్నుల బియ్యం, 78 టన్నుల పంచదార ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.